నమస్తే. ఈరోజు మన ఈ ప్రత్యేకమైన విశ్లేషణలో మకర రాశి వారి అసలు స్వరూపం అంటే వారి బ్లూ ప్రింట్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలమేదో రోజువారీ రాశిఫలాల గురించి కాదు సుమా, ఒక వ్యక్తి మూల స్వభావం, వాళ్ల ఆలోచన తీరు అసలు ఎలా ఉంటాయి అనేది ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా చాలా లోతుగా, ఆసక్తికరంగా చూద్దాం. పదండి మొదలుపెడదాం. మనం ఈరోజు కవర్ చేయబోయే 5 ముఖ్యమైన పాయింట్స్ ఇవే. వాళ్ల వ్యక్తిత్వం, కుటుంబం, వృత్తిగత జీవితం, ఆరోగ్యపరంగా వచ్చే సవాళ్లు, అలాగే కర్మ బ్యాలెన్స్. ఈ 5 మూలస్తంభాల ఆధారంగా వీరి జీవిత ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం. ముందుగా బేసిక్స్ చూస్తే మకర రాశికి అధిపతి సాక్షాత్తు ఆ శని భగవానుడే. ఈ రాశిలో 3 చాలా పవర్ఫుల్ నక్షత్రాలుంటాయి. రవికి చెందిన ఉత్తరాషాఢ, చంద్రుడి శ్రవణ, కుజుడికి చెందిన ధనిష్ట. ఆలోచించండి, ఈ 3 భిన్నమైన బలమైన గ్రహాల ఎనర్జీ కలవడం వల్లే వీళ్లలో ఒక విలక్షణమైన, చాలా స్థిరమైన మైండ్సెట్ బిల్డవుతుంది. సరే, మొదటి విభాగంలోకి వెళదాం. అదే వాళ్ల కోర్ ఐడెంటిటీ. వాళ్ల అంతర్గత, బాహ్య ప్రపంచాల మధ్య అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, వాళ్ల బయటి రూపానికి, లోపలున్న కెపాసిటీకి ఉన్న భారీ వ్యత్యాసం. పైకి చూసేవారికి వీరు చాలా సైలెంట్గా, గ్లూమీగా లేదా డల్గా కనిపిస్తారు. తమ పని తాము చేసుకుపోయేవాళ్లలా ఉంటారు. కాని లోపల వాళ్ల బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంటుందంటే ప్రతి చిన్న విషయాన్ని పసిగట్టేస్తారు. సరైన టైం రాగానే ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఒక స్ట్రాంగ్ లీడర్గా బయటకొస్తారు. ఇది నిజంగా సర్ప్రైజింగ్ కదూ? వీరు ఇంతలా ఆలోచించడానికే కారణం వాళ్ల జాతకంలో 3వ స్థానం, అదే పరాక్రమ భావం, మీన రాశి అవ్వడం. దీనికి అధిపతి గురుభగవానుడు. ఈ ఎఫెక్ట్ వల్ల వీళ్ల థాట్ ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మృదువుగా, స్పష్టంగా మాట్లాడతారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వీరు పక్కా భోజనప్రియులు. ఫుడ్ని భలే ఆస్వాదిస్తారు. ఇక 5వ స్థానం వృషభం. శుక్రుడి ప్రభావం విషయానికొస్తే వీరికి ఆర్ట్, మ్యూజిక్, అలాగే నేచర్ అంటే విపరీతమైన ఇష్టం. వాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ల టేస్ట్ ఎంత క్లాసీగా ఉంటుందో అని. ఒకవేళ వాళ్ల చార్ట్లో శుక్రుడి ప్లేస్మెంట్ బాగా సెట్ అయితే మాత్రం వాళ్ల లైఫ్లోకొచ్చే పార్ట్నర్స్ కూడా చాలా అందంగా ఉంటారు. బేసిక్గా ఇదంతా వాళ్లలోని ఒక కళాత్మక కోణాన్ని బయటకు తీసుకొస్తుంది. ఇప్పుడు 2వ విభాగం చూద్దాం. కుటుంబం, ప్రేమ, వైవాహిక జీవితంలో వీళ్ల ప్రయాణం ఎలా ఉంటుందన్నది ఇక్కడ విశ్లేషిద్దాం. వీళ్లకి 4వ స్థానం మేషరాశి. దీనివల్ల ఫ్యామిలీ అంటే వీళ్లకి ప్రాణం. ముఖ్యంగా తల్లి లేదా అమ్మమ్మల మీద ఒక స్పెషల్, డీప్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వీళ్లకి లైఫ్లో కావాల్సిందేంటో తెలుసా? ఇంట్లో ప్రశాంతత, ఎలాంటి గొడవలు లేకుండా డొమెస్టిక్ పీస్ ఉంటే చాలు అనుకునే టైప్ వీళ్లు. కానీ పెళ్లి విషయానికొచ్చేసరికి సీన్ కొంచెం మారుతుంది. ఇక్కడ 7వ స్థానమైన కర్కాటకం. అందులో చంద్రుడి పాత్ర చాలా కీలకం. వివాహ జీవితంలో ఎమోషన్స్ ఒక రోలర్ కోస్టర్లా ఉంటాయి. భాగస్వామి జాతకంలో చంద్రుడు పాజిటివ్గా ఉంటే వావ్, ఇక జీవితాంతం అద్భుతమైన రొమాన్స్. లేదంటే అంతే, చాలా తొందరగా బోర్ కొట్టేసి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయే డేంజర్ కూడా ఉంది. ఇది 2 ఎక్స్ట్రీమ్స్ లాగా ఉంటుందన్నమాట. అందుకే ఈ విశ్లేషణలో ఒక మాట పదే పదే కనిపిస్తుంది. వీళ్లకొక డిప్లొమాటిక్ పార్ట్నర్ దొరకడమనేది మస్ట్ అండ్ షుడ్. వీళ్ల మూడ్ స్వింగ్స్ని, అప్పుడప్పుడు వచ్చే ఆ మొండితనాన్ని చాలా కూల్గా, దౌత్యపరంగా బ్యాలెన్స్ చేయగలిగే వ్యక్తి ఉంటేనే ఆ మ్యారేజ్ లైఫ్ చాలా స్మూత్గా బండిలా నడిచిపోతుంది. నెక్స్ట్ 3వ విభాగం, కెరీర్, ఫైనాన్స్, సంపద సృష్టి. వీళ్లు తమ వృత్తిలో ఎలా రాణిస్తారో చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న టేబుల్ చూడండి. వాళ్ల కెరియర్ పాత్ ఎంత క్లియర్గా ఉందో. 9వ స్థానం కన్య. బుధుడి ప్రభావం వల్ల వీళ్ళు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్, మొబైల్ టెక్ లాంటి టెక్నికల్ ఫీల్డ్స్లో అదరగొట్టేస్తారు. అదే సమయంలో 10వ స్థానం తుల. శుక్రుడి సపోర్ట్ వల్ల లగ్జరీ గూడ్స్, ఆటోమొబైల్స్, ట్రావెల్ లేదా గోల్డ్ మైనింగ్ లాంటి హై ఎండ్ బిజినెసెస్లో కూడా టాప్ లెవెల్కి వెళ్తారు. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు లగ్జరీ. ఈ కాంబినేషన్ నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ? సంపాదన సంగతి అలా ఉంటే ఇక ఖర్చుల విషయానికొస్తే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. 6వ స్థానం మిథునరాశి కదా. వీళ్లకి ఇళ్ళు, స్థలాలు, ఫ్లాట్స్, లగ్జరీ ఐటమ్స్ మీద పిచ్చి ఆకర్షణ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్లు బాగానే సంపాదిస్తారు. కానీ ఆ లగ్జరీల మోజులో పడి అప్పులు చేసి మరీ విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఆ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం వీళ్లకి అత్యంత ఆవశ్యకం. ఇక మన 4వ విభాగం, ప్రతి ఒక్కరి లైఫ్లో లాగే వీరికి కూడా సవాళ్లు కామన్.
వాళ్ళు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులేంటో ఇప్పుడు చూద్దాం. శారీరకంగా చూస్తే వీళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సిన ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఇందాక వీళ్ళు గొప్ప భోజన ప్రియులు అని చెప్పుకున్నాం కదా, సరిగ్గా అక్కడే వస్తుంది ప్రాబ్లం. దీనివల్ల డైజెస్టివ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ లేదా అల్సర్స్ లాంటివి రావచ్చు. అలాగే 8వ స్థానం సింహరాశి అవడం వల్ల కార్డియాక్ మరియు కొలెస్ట్రాల్ రిస్క్స్ కూడా ఎక్కువే. ఇక 6వ స్థానం మిథునం వల్ల గొంతు సంబంధిత సమస్యలు, యాక్ని లాంటి చర్మవ్యాధులు వస్తుంటాయి. సో హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బయట ప్రపంచంలో వీళ్లకెదురయ్యే సవాళ్లు కూడా పెద్దవే. వీళ్లకొక అలవాటుంటుంది, ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పేయడం. ఈ కటువైన మాటల వల్లే అనవసరంగా శత్రువులను కొని తెచ్చుకుంటారు. దానికి తోడు సింహరాశి ఎఫెక్ట్ వల్ల అథారిటీలో ఉన్నవాళ్లతో, అంటే తండ్రి లేదా తండ్రి సమానులతో గాని లేక గవర్నమెంట్ అఫీషియల్స్తో గాని పదే పదే క్లాషెస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాస్త ఆచితూచి అడుగులేయాల్సిన ఏరియా ఇది. చివరగా 5వ విభాగం, కర్మ సమతుల్యత. ఇన్ని ఛాలెంజెస్ మధ్య వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేదేది చూద్దాం. ఈ పాయింట్ దగ్గర వీళ్లకు ఒక పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. 12వ స్థానం, ధనస్సు రాశి. వీళ్ల లైఫ్లోకి కనుక ధనస్సు రాశివారు ఫ్రెండ్స్గా కానీ పార్ట్నర్స్గా కాని వస్తే అదొక పెద్ద బ్లెస్సింగ్. వాళ్లు ఇచ్చే ఫిలసాఫికల్ సపోర్ట్ అంతా ఇంతా కాదు. వీళ్ల కర్మశేషాన్ని క్లియర్ చేయడానికి, ఆ బంధం బ్యాక్ఫైర్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి వాళ్ళొక అద్భుతమైన సపోర్ట్ సిస్టంలా పనిచేస్తారు. ఇక ఫ్రెండ్ సర్కిల్ విషయానికొస్తే 11వ స్థానం వృశ్చికం కదా. కుజుడి ప్రభావం వల్ల వృశ్చికం లేదా మేషరాశివారు వీళ్ల స్నేహితులుగా ఉంటే ఇక వాళ్ల ధైర్యం గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఏ మాత్రం భయపడకుండా ఒక కొండంత అండలా వీళ్ల వెనుక నిలబడతారు. దట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్ అబౌట్ దేర్ సోషల్ సర్కిల్. అదండి విషయం. ఇప్పుడు ఈ విశ్లేషణను ఒకసారి రియాలిటీకి కనెక్ట్ చేసి చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్న ఈ లక్షణాలు, ఆ కోర్ బిహేవియర్, కెరియర్ గ్రాఫ్, ఇవన్నీ మన చుట్టూ ఉన్న మకర రాశివారి నిజ జీవితంతో ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఈ ఆస్ట్రాలాజికల్ బ్లూ ప్రింట్ వాళ్లను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.